జన్మదిన శుభాకాంక్షలు. సాయం అనే పేరుకు మారుపేరు, పేద ప్రజల ఆశాజ్యోతి, నిరంతరం ప్రజాసేవే తన ధ్యేయంగా, విద్యావేత్తగా, జల ప్రదాతగా, ప్రముఖ పారిశ్రామికవేత్తగా సేవే మార్గం లక్ష్యంగా ముందుకెళుతున్న నెల్లూరు పార్లమెంటు సభ్యులు మా అన్నగారైన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ గాదంశెట్టి సుధాకర్ రావు, గాదంశెట్టి లక్ష్మీకుమారి, చైతన్య, శరణేష్, బాలాజీ సూపర్ మార్కెట్, స్టోన్ హౌస్పేట, నెల్లూరు. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీఆర్సీ సెంటర్ నుంచి నర్తకి సెంటర్ వరకు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ పై భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. నర్తకి సెంటర్లోని దివంగత సీఎం నందమూరి తారక రామారావు విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రజలందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ దివస్ నిర్వహిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త దర్శనమిచ్చేదని, ఆ ప్రభుత్వం కూడా చెత్త ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని ఎద్దేవా చేశారు. వచ్చే అక్టోబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. ర్యాలీలో మంత్రితో పాటు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ నందన్, హెల్త్ ఆఫీసర్ చైతన్య, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ నగర ఇన్ఛార్జ్ మామిడాల మధు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్ర తన గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర. నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నెల్లూరులో యాక్చువల్గా 5,000 మందికి పైగా ఈరోజు విద్యార్థులు అదేవిధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ని మనం సాధించాలంటే ప్రతి ఒక్కరి యొక్క మనసు స్వచ్ఛంగా ఉండాలి, ప్రతి ఒక్కరి ఇల్లు శుభ్రంగా ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఈ 3 జరిగినప్పుడే మనం నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలమన్నారు. ఆ యొక్క స్లోగన్తో ఈరోజు మేము ముందుకు పోతున్నాం. ఈ నేపథ్యంలోనే ప్రతి నెల ఒక థీమ్తో ముందుకు పోతున్నాం. ప్రతి నెల 3వ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెలలో ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు ప్రజాప్రతినిధులు, అధికారులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులోని ఎంతో ఘనంగా యాక్చువల్గా ఈ కార్యక్రమం చేశారు. ఈ నెలలో అయితే ఈ వేస్ట్ ఏదైతే మన ఇళ్లలో వచ్చే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయో అవన్నీ ఎక్కడంటే అక్కడ పారేయకుండా వాటిని ఒక ప్లేస్కి చేరిస్తే సచివాలయాలు చేరేటట్టుగా చేస్తున్నాం. సచివాలయాల నుంచి ఫ్యాక్టరీలు తీసుకుపోయి వాటిని రీసైకిల్ చేసి మళ్ళీ వాటిని వాడతారు. అలాంటి కార్యక్రమాన్ని ఈ యొక్క నెలలో ఈ 3వ శనివారం స్టార్ట్ చేశాం. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒకటే చెప్పేది, ఈ ఈవేస్ట్ని మీరు సచివాలయాలకు ఇవ్వండి. సచివాలయాల నుంచి వాటిని ఫ్యాక్టరీకి పంపిస్తాం.
అందువల్ల పొల్యూషన్ అనేది తగ్గుతుందని నేను అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం చేసినటువంటి మీ అందరికీ నా ఆశీస్సులు, నా నమస్కారాలు. ఇంత పెద్ద వేల సంఖ్యలో ఒక ఫోన్ కాల్తో ఇక్కడికి వచ్చేసిన మా ప్రీతమ నాయకులు నారాయణ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద సభ జరుగుతుందంటే పాపం స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు గారు ఎంతో ఆనందం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన తెచ్చింది, స్టార్ట్ చేసింది ఎన్టీఆర్. అవతల ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెట్టింది చంద్రబాబు. నెక్స్ట్ కూటమి ప్రభుత్వం లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నా దైవం నందమూరి బాలకృష్ణ గారు. ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినటువంటి మా ప్రీతమ నాయకులకి, నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదే రకంగా స్వచ్ఛంద్ర రాష్ట్ర ఎంపీ గారు మన కృష్ణయ్య గారికి, వేదిక మీద ఉన్న మొత్తం పెద్దలకి, ముఖ్యంగా దీన్ని విజయవంతం చేసినటువంటి మున్సిపాలిటీ అధికారులు, కమిషనర్కి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క నిమిషం మాత్రం మాట్లాడతాను. ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంని ముఖ్యమంత్రి గారు మొత్తం ప్రోత్సహించారంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిన రాష్ట్రాన్ని స్వచ్ఛంగా తయారు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి రేపు పుట్టినరోజు. రేపు ఆయన పేరుతో దేవాలయంలో పూజ చేయమని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా. మిత్రులారా, నా బిడ్డలు లాంటి బిడ్డలకి ఉన్నారు. ఇప్పుడు ఒక బాబు మాట్లాడాడు, బాగా వినండి ఒక నిమిషం బాబు. ఆ టోపీ పెట్టుకున్న బాబు, ఎందుకంటే సముద్రంలో ప్లాస్టిక్ వేయరాదు. వాస్తవం, ఈరోజు ప్రమాదం పొందుతుంది. నేను 15 సంవత్సరాల ముందు నా పిల్లలు చిన్నవాళ్ళు ఓల్డ్ మహాబలిపురం పోతే అంగళ్ళకి సముద్రానికి 300 మీటర్లు ఉంది. 1 సంవత్సరం ముందు పోతే అంగళ్ళకి ఆనుకొని నీళ్ళు వచ్చేసినాయి. వీటికంతా కారణం ప్లాస్టిక్ పేరుకోపోవడం, నీళ్లు కిందకు పోలేకపోవడం. ఒక్కసారి మీరంతా కూడా ఆలోచించాలి. అందుకే నారాయణ గారి నాయకత్వంలో ఆయన చేసేటువంటి అభివృద్ధి పనుల్లో కూడా చైర్మన్గా కొత్తది కాదులేండి, ఇంతకుముందు చైర్మన్గా ఉన్నప్పుడే ఐ లవ్ నెల్లూరు అనే పదం ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ దగ్గర పెట్టాం. నారాయణ గారి కృషితో నెల్లూరు ప్రజలంతా స్వర్ణాల చెరువు దగ్గరికి వెళ్ళాలి. ఇరగాలమ్మ దేవస్థానం దగ్గర ఆయన కృషితో నేను చైర్మన్గా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కట్టడం జరిగింది. అక్కడ ఐ లవ్ నెల్లూరు బోర్డు పెడితే 1000 మంది వచ్చి ఫోటోలు తీసుకున్నారు. మా ప్రభుత్వం పోయింది, లవ్ పోయింది, నెల్లూరు పోయింది. మళ్ళీ ఈ స్వచ్ఛాంధ్ర సక్సెస్ కావాలంటే ఐ లవ్ నెల్లూరు మనం తీసుకురావాలి. ఈ నెల్లూరు మనం ప్రేమిస్తున్నాం. నాకు మొదటిగా భారతదేశాన్ని ప్రేమిస్తాను, ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రేమిస్తాను, నెల్లూరు జిల్లాను ప్రేమిస్తాను, చివరగా నా నెల్లూరుని ప్రేమిస్తానని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాము. అందుకే నేను చెబుతున్నా, వచ్చే నెల నుంచి నారాయణ గారికి చెప్పాను, ప్రతి వార్డుకి వెళ్ళి నేనే చెబుతాను, రోడ్లో ప్లాస్టిక్ ఎక్కడ కనపడినా నా కారు ఆపి నా కారులో ప్లాస్టిక్ వేసుకుంటాను. ప్రతి ఇంటి ముందు, ప్రతి కాలేజీ ముందు ఐ లవ్ నెల్లూరు బోర్డు ఉండాలి. ఇది ఒక నెలలో మార్పు వస్తుంది అనుకోవట్లా, 1 సంవత్సరాలు వస్తుంది అనుకోవట్లా. నా కృషి కనీసం 4 సంవత్సరాలను వస్తుంది. మన ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో మన రోడ్లు ఎంత శుభ్రంగా పెట్టుకోవాలి. ఆ కృషి నారాయణ గారిది, చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాం. అందుకే ఒక్కసారి పెద్దగా ఐ లవ్ నెల్లూరు రావాలి. ఐ లవ్ చంద్రబాబు, ఐ లవ్ నారాయణ.
దివస్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమం 4వ మాసం నెల్లూరు నగరంలో రాష్ట్ర పురపాలక శాఖ మార్చులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఈరోజు నిర్వహించుకున్నాం. ఉదయం లేచి మొట్టమొదటగా లెగసీ వేస్ట్ గత అనేక సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి ఈ చెత్తనంతా కూడా బయోమైనింగ్ ద్వారా క్లీన్ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి నారాయణ సార్ గారు మన సొంత నియోజకవర్గం అయినటువంటి నెల్లూరులో ఈరోజు అది పరిశీలించి రావడం జరిగింది. దాని తర్వాత నూతనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ నారాయణ సార్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ కలెక్షన్ పాయింట్స్ని కూడా 7వ డివిజన్లో ఈరోజు ప్రారంభించుకొని ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఎంతో అద్భుతంగా అన్ని రకాలుగా ప్రజలకి కావాల్సినటువంటి ప్రజలకి అవసరమైనటువంటివి కల్పించడంలో పనిచేయడంలో బాధ్యతగా పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి మీ అందరి ఆశీస్సులు ఆదరాభిమానాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అభివృద్ధి అంటే మన పొంగూరు నారాయణ గారు ఈరోజు ఆయన యొక్క ప్రాణ సంస్కారం పిలుపుతో వేలాది మంది రావడం, ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రకి కదిలి రావడం, ఈరోజు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం రావడం, ఈరోజు ప్రతి ఒక్కరికి అవగాహన రావడం, ఈరోజు ప్లాస్టిక్ వాడకూడదు, అలాగే ఎలక్ట్రికల్ వస్తువులు ఏదైతే వేస్ట్ అవి కూడా ఆఖరికి పనికొచ్చే విధంగా నారాయణ గారు అంటే అసలు ఏందో అంటే చెత్తని కూడా సంపదగా సృష్టించే నాయకుడు గారు అంటే మన పొంగూరు నారాయణ గారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నిజంగా కూడా మనందరం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రని విజయవంతం చేద్దాం, సాధిద్దాం. థ్యాంక్ యూ. అందరూ బాగున్నారా? ఈరోజు నెల్లూరులో ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో చాలా బాగా ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం చేసుకుంటున్నాము. మీ అందరికీ తెలిసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వము స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. దీన్ని ప్రజల భాగస్వామ్యంతో చేస్తున్నాము. సో దయచేసి స్వయం సహాయక సంఘ మహిళలు కానీ పిల్లలు కానీ ముఖ్యంగా కాలేజీ పిల్లలు, ఎందుకంటే రేపు భవిష్యత్తు మీరే కాబట్టి దయచేసి పిల్లలందరూ అలాగే స్కూళ్ళల్లో అంగన్వాడీల్లో ప్రతి ఒక్క చోట కూడా మనము పరిశుభ్రతంగా ఉండి మనం ఉండడమే కాకుండా పక్కనున్న అన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ వేస్ట్ గురించి ఇందాకనే చాలామంది చెప్పడం జరిగింది. దీనికంతా కూడా బాగా చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. చాలా నష్టాలు జరుగుతున్నాయి, దానిని మనం కాపాడాలి. అంటే మనం దాని నుంచి ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు అంత మంచిది. ఫ్యూచర్ లో మనం ఈ ప్లాస్టిక్ ని ఎక్కువ మోటివేట్ అంటే దాన్ని ఎక్కువ కాపాడుకుంటూ వస్తే మనకే చాలా నష్టం జరుగుతుంది. అలాంటిది దాన్ని మనం రక్షించుకుంటూ వస్తున్నాం. ఎంతలో మంది దానికి మోటివేట్ చేస్తూ దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అలా కాకుండా దాన్ని మనం నిలకట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇలా మనం ప్రతిదానిని ప్రోత్సహించుకుంటూ వెళ్తుంటే మనకి ఫ్యూచర్ చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచించి మనం ప్లాస్టిక్ ని నిలకట్టాలి. అందుకోసం మనం ఇప్పటి నుంచే దానికోసం ప్రయత్నిస్తే మన ఫ్యూచర్ జనరేషన్ కి మంచి జీవితాన్ని అందించగలుగుతాం. థ్యాంక్ యూ. జన్మదిన శుభాకాంక్షలు. విపిఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక, విద్య, వైద్య సేవలు. నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న నిత్య సేవా తత్పరులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ తాటికొండ అనుష, సెంట్రల్ టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్, ఉదయగిరి నియోజకవర్గం.
Hi Nilor, please subscribe to N3 TV.